రెడ్ బుక్లో జగన్ గారి పేరు పెట్టుకుంటే పెట్టుకో, ఏ పేజీలో కావాలంటే ఆ పేజీలో పెట్టుకో. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బయట ఉండేటటువంటి కుక్క కూడా మీ రెడ్ బుక్ చూసి భయపడదు. మా సోషల్ మీడియా కార్యకర్తలు అయితే అసలు భయపడరు. ఎన్ని కేసులు పెట్టుకోవాలంటే అన్ని పెట్టుకో. కాకపోతే ఒకటైతే గుర్తుపెట్టావు, ఒకటైతే నీ రెడ్ బుక్లో రాసుకో. ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నువ్వు రెడ్ బుక్ ఓపెన్ చేసి చూసుకోవాలి కాబట్టి ఇప్పుడే రాసుకో. ఏం రాసుకుంటావంటే ప్రజలు మైండ్లో ఆల్రెడీ రాసుకున్నారు. అంటే ప్రజల మెదడులో అంటే మైండ్ బుక్లో ఆల్రెడీ మీ ప్రభుత్వం మీద రాసుకున్నారు. ఏంటంటే మీ ప్రభుత్వానికి 164 సీట్లు ఇప్పుడు వచ్చున్నాయి కాబట్టి ఈసారి ఆ 124లో సింగిల్ డిజిట్ ఇవ్వాలి. అది 1 లేదా 6 లేదా 4. ఈ మూడిట్లో ఒక సంఖ్య ఇవ్వాలి, ముగ్గురికి కలిపి ఇవ్వాలని చెప్పి ప్రజలైతే మైండ్ బుక్లో ఆల్రెడీ రాసుకున్నారు. అది మేము ఇప్పుడు చెబుతున్నాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత నీకు గుర్తు రావాలి కదా, అప్పుడే చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. అందుకని అది నువ్వు రాసి పెట్టుకో. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. సో ప్రజలు మీరు చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రతిదీ గమనిస్తానే ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం లోకేష్ గుర్తుపెట్టుకొని ఆ ఎర్ర బుక్లోనో, ఆ ఎర్రి బుక్లోనో, ఆ రెడ్ బుక్లోనో లేదంటే ఇంకేదన్నా పుస్తకంలోనో రాసుకోమన్నాడు. వీలు కాకపోతే వాళ్ళ ఇళ్లలో ఉన్న అందరి పుస్తకాల్లో లేదా వాళ్ళ పిల్లాడి పుస్తకాల్లో కూడా ప్రతి పేజీలో రాసుకోమన్నాడు. మళ్ళీ ఈ పుస్తకం చిరిగిపోయిద్దాం.